అండి. నమస్తే. వెల్కమ్ టు బిన్ను అండ్ మీ. ఇవాళ నేను మీకు అందమైన బెడ్‌షీట్ కలెక్షన్ చూపిస్తానండి. వ్లాగ్ చాలా చిన్నది, అస్సలు బోర్ కొట్టదు. మంచి క్లాసిక్ పేస్టల్ కలర్స్ అనమాట. వ్లాగ్ చివరి వరకు చూడండి, ఎంటర్‌టైన్ అవుతారు. ఇంతకీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్‌గా ఏంటంటేనండి, ఈరోజు మేము అసలు ప్లాన్ చేసి వెళ్ళిన ఇది షాపింగ్ కాదండి. వేరే ఏదో పని మీద వెళ్ళామనమాట. సో మమ్మీ అన్నారు, "లేదమ్మా చాలా రోజులు నుంచి ఉతుకుతున్నాను." ఇక్కడ మన ఈవిడ పేరు రాధిక అండి. ఇంతకు ముందు కూడా మీకు వ్లాగ్స్‌లో నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇన్ ద సెన్స్ శారీస్ అవి చూపిస్తూ ఉండేదాన్ని కదా! ఆ పర్టిక్యులర్ ప్లేస్ అనమాట. సో బెడ్‌షీట్స్ చాలా బాగున్నాయి. ఉతికినా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్, సిల్క్ మిక్స్ లేదు అనంటే, ఇంకా సరే తీసుకుందాం ఎలాగో ఎప్పటినుంచో అంటుందని చెప్పి వెళ్ళానండి. సో ఏంటంటే, మా ఇంట్లో బేసిక్‌గా పేస్టల్ కలర్సే ప్రిఫర్ చేస్తాము. అండ్ చెప్పాలంటే ఇలా మడ్డి కలర్స్ కూడా తీసుకోమండి. ఇంకా ఆప్షన్ లేక తీసేసుకున్నాను. ఎందుకంటే మట్టి కనిపించాలి, దుమ్ము కనిపించాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఇంకా ఇది కూడా మా ఆయన అయితే పర్సనల్‌గా ప్రిఫర్ చేయరు. ఇలా ఉంటే మరి తెలీదు కదరా మట్టి అయితే అంటే, ఇంకా ఏముంది వారానికి ఒకసారి తీసి వాషింగ్‌కి వేసుకోవడమే. ఇన్ కేస్ కొన్ని బెడ్రూమ్స్ వాడనివి ఏదన్నా ఉంటే మాత్రం 15 రోజులకు ఒకసారి అట్లా తీసి వాషింగ్‌కి వేయడమేనండి. సో ఇవాళైతే అనుకున్నంత బ్రైట్ కలర్స్ లేవు. బట్ ఫ్యాబ్రిక్‌కి మేము పడిపోయాం కాబట్టి క్వాలిటీ బాగుందనేసి వెళ్ళాము. ఈ గంధం కలర్ చాలా బాగుందనిపించింది. బట్ ఆల్రెడీ ఇంతకు ముందు సేమ్ షేడ్‌లో తీసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కింగ్ సైజ్ బెడ్‌షీట్స్ అండి. ఎంత పెద్ద మంచానికైనా సరే చక్కగా ఎత్తు పరుపులు వేసుకునే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు మా ఇంట్లో మ్యాట్రెస్‌లన్నీ కూడా కొంచెం ఎత్తుగానే ఉంటాయండి. కాకపోతే లేపి పెట్టడం కాస్త కష్టం. ఇద్దరిద్దరు ఉండి పెట్టుకోవాలన్నమాట. టైట్‌గా టక్ చేసుకుంటే కదలకుండా ఉంటాయి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి వీడియోలో. ఒక్కరే ఉన్నారు, ఇంకో హెల్ప్ లేరు. లోపలికి ఇట్లా పరుపు టైట్‌గా ఉంది, లోపలికి టక్ చేయాలంటే దువ్వెనలు ఉంటాయి కదండీ స్ట్రాంగ్‌గా, లైక్ మనం పట్టుకునే హ్యాండిల్ వైపు దువ్వెన ఉంటుంది కదా! దాంతోటి టక్ చేయండి మీరు. ఇలా రివర్స్‌లో పట్టుకొని, మనం దూకునే వైపు మీ చేతిలో పెట్టుకొని రివర్స్‌లో టక్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. సో దట్ మీ ఏళ్ళవి నలగకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, నాకు అర్థం కావట్లేదు, ఇంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది, ఇలా బంచ్ వేసేసారు అంటే, లేదు నేను ఒక్కొక్కటి చూపిస్తానని చెప్పి పాపం ఓపికగా తీసుకున్నారండి. ఫస్ట్ అయితే కింగ్ సైజ్‌వి చూడండి. తర్వాత 6x6 అని చెప్పి క్వీన్‌కి, కింగ్‌కి మధ్యలో సైజ్ కూడా చూపించారు. అవి కూడా చాలా బాగున్నాయి. సో వాటిలో కూడా ఐ థింక్ ఒక 2 తీసుకున్నారమ్మ. అండ్ ఇక్కడ వీటిల్లో నుంచి ఒక 2 తీసుకున్నట్టున్నారండి ఓవరాల్‌గా. బట్ అదే చెప్పాను కదా! అనుకున్నంత సాటిస్ఫైడ్ షేడ్స్ దొరకలేదు. బట్ ఫ్యాబ్రిక్ కోసం తీసుకున్నాము. చాలా బాగుంటుందండి క్వాలిటీ. ఎవరికైనా కావాలంటే మేబీ స్టాక్స్ ఎప్పుడు రన్అట్ అయిపోతూనే ఉంటాయి ఈవిడ దగ్గర. రెగ్యులర్‌గా తెస్తూ ఉంటారు, అయిపోతూనే ఉంటాయి. బట్ దెన్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నన్ను కామెంట్‌లో అడిగితే నేను ఆవిడ నంబర్ మీకు ఇస్తాను. సో దట్ మీరు కాంటాక్ట్ చేసి కొరియర్ చేయించుకోవచ్చు. లేదంటే మీరు నియర్ బై లొకేషన్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి చూసి కూడా కొనుక్కోవచ్చండి. అండ్ ఇంకొకటి హ్యాండ్లూమ్ శారీస్‌కి ఫేమస్ అండి ఈవిడ. యాక్చువల్‌గా బెడ్‌షీట్స్, టవల్స్ ఇవన్నీ అప్పుడప్పుడు అలా మెరుపు తీగల్లాగా తీసుకొచ్చి కాల్ చేస్తారు. అదిగోండి 1 బై 1 వేస్తున్నారు కదా! చూడండి ఇదే కలెక్షన్. నాకెందుకో ఇది అసలు నచ్చలేదండి బాబు. మా అమ్మ ఇది తీసుకుందామా అని గోల. ఈ వైట్‌ది బాగుంది కానీ ఈ కాంబినేషన్ ఆల్రెడీ ఉంది మాకింట్లో. ఇంక అందుకని తీసుకోలేదు. ఇంకా పైనవన్నీ కూడా కొంచెం అట్లా మడ్డి ఇంగ్లీష్ షేడ్స్ అంటారు కదా! అలా ఉన్నాయి. బాగున్నాయండి అన్నీ. అంటే ఈ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటాయి. అయితే ఇక అనుకోకుండా బెడ్‌షీట్స్ ఉన్నాయి అనేసరికి ఇంకా మా మమ్మీ టెంప్ట్ అయిపోయి, సరే తీసుకుందాం నాన్న ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంక ఇయర్లీ వన్స్ మీకు తెలియంది కాదు. మామూలుగా అయితేనండి దివాళీ టైంలో కొంటూ ఉంటాము ఒక టైం పెట్టుకుని. ఈసారి ఎందుకో అది బ్రేక్ అయింది. ఇంకా బిజీ అయిపోయాము. అందుకని ఎక్స్టెండ్ అయిపోయి ఇదిగోండి ఇంచుమించు ఫిబ్రవరి మంత్ వచ్చేసింది. సరే తీసుకుందాం ఈ సంవత్సరానికి అని చెప్పేసి వచ్చామన్నమాట. కానీ నేనేదో తెగ పొగిడేస్తున్నాను అనుకుంటారు కానియండి, రీజనబుల్ ప్రైజింగ్ అండ్ గుడ్ క్వాలిటీ. ఎస్పెషల్లీ మనం రేట్ ఎంతైనా పెడతాం కానియండి, ఇంటికెళ్ళిన తర్వాత ఉతికిన తర్వాత కానీ వాటి సీన్ బయటపడదు. ఎప్పుడైనా బయట పెద్ద పెద్ద స్టోర్స్‌లో కొనుక్కెళ్ళినా, ఒక్కోసారి మనం ఎగ్జిబిషన్స్‌లో ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాము. వాళ్ళని మనం అడగలేం కూడా. వెనక్కి వెళ్ళి ఏంటి బాబు అని అడగడానికి సినిమా ఉండదు. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిషన్ అయిపోద్ది. సో అందుకనండి ఇలాంటి రెగ్యులర్ డైలీ అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అన్నా మనం వాడాలి కాబట్టి జెన్యూన్‌గా దొరికిన చోట అస్సలు మిస్ చేయొద్దు గైస్. అబ్బా! ఇప్పుడు ఏముందిలే అని మటుకు మీరు లైట్ తీసుకోకుండా కొనుక్కోండి. నా సజెషన్ అయితే అది.
ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు కొంచెం శ్రద్ధ తక్కువేనండి. టవల్స్, బెడ్‌షీట్స్ వీటి మీద. మా మమ్మీ పాపం గుర్తు చేసి మరి నాన్న 1 ఇయర్ అయింది గదా! తీసుకోవాలి. ఇంకా పెద్దాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీద వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు ఐడియాస్ అనేవి. మేబీ ఏమో నేను ఇంకాస్త ఏజ్ వచ్చాక నేను అలాగే తయారవుతానేమో మేబీ. రైట్ నౌ ఇప్పుడైతే నాకు కొంచెం తక్కువేనండి. ఉన్నాయి గదా! ఇంట్లోయి బానే ఉన్నాయిగా అన్న ఫీల్‌లో ఉంటాను. బట్ ఆవిడ గమనించుకొని వద్దొద్దు అని జెప్పి ఇంకా కొంటూ ఉంటారు. అండ్ ఇంకోటి చెప్పాలండి, మా ఫ్యామిలీస్‌లోనే మా కజిన్స్, పేరెంట్స్, అత్తలు కొంతమంది అండి వాటికి కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేపిస్తూ ఉంటారు వేసే బెడ్‌షీట్‌కి. అంటే మేబీ మీలో కూడా నా వ్లాగ్ చూసే చాలామంది కూడా చేస్తూ ఉంటారేమో. అంత కీన్‌గా, అంత కేర్ తీసుకుంటారా బెడ్‌షీట్‌కి అని అనిపిస్తుంది. ఏమోనండి నేనైతే వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత ఆరేసేటప్పుడే పనమ్మాయితో చెప్తాను. అమ్మ బాగా ఇదిలిచ్చి పిండి బాగా ఆరేయమ్మా అని చెప్పి. అండ్ మడతేసేటప్పుడు కూడా నేను దగ్గరే ఉండి ఫోల్డింగ్ అది నీట్‌గా చెప్పి వేపించుకుంటానండి. సో దట్ అది ఇస్త్రీ అంత పర్ఫెక్ట్‌గా లేకపోయినా ముడతలు అవి లేకుండా ఉంటాయి. మనం వేసుకునేటప్పుడు బావుంటుంది. ఇబ్బంది రాదు. అండ్ ఇంకొకటండి, క్వాలిటీ బావున్నప్పుడు అంత ముడత కూడా రాదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అదిగోండి ఒకటి ఓపెన్ పాపం మా రాధిక గారండి ఇది కొనండి, కొనండి అని ఎంటబడుతున్నారు నాకు వైట్స్ ఇష్టమని. మా మమ్మీ ఏమో అయ్యో సేమ్ ఉందే బాబు వద్దు వద్దంటుంటే ఓపెన్ చేసి మరీ టెంప్ట్ చేశారు పాపం. నాకైతే నచ్చింది. ఒకటి ఉంటే ఏమైంది ఇంకోటి తీసుకుందాం మమ్మీ అంటే, నో అంటే నో అన్నారు. మీకు యాక్చువల్‌గా లైవ్ వినిపించాల్సిందండి సరదాగా ఉండేది. బట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది ఆ రోజు. ఇంకా అందుకని మీరు ఎంజాయ్ చేయరు వీడియో అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తర్వాత. అది సంగతి. అదిగోండి చూసారా ఎంత పెద్ద ఫ్యాబ్రిక్. ఇంకొకటి మీకు పిల్లో కవర్ చూసారా మీరు? సైజ్ చూపించింది. చాలా పెద్దగా ఉన్నాయండి పిల్లో కవర్స్ కూడా. అంటే ఎంత పెద్ద పిల్లో అయినా కూడా ఈజీగా మనకు అదొక పెద్ద టాస్క్. బెడ్‌షీట్ వేయడం ఒక ఎత్తయితే ఈ దిళ్ళెక్కించడం ఒక ఎత్తనమాట. నేనైతే మా ఇంట్లో నేను మా పనమ్మాయి వేస్తామండి రెగ్యులర్‌గా. కామ్‌గా దిళ్ళు నువ్వు ఎక్కించమ్మా బెడ్‌షీట్ నేను వేస్తానంటే, అబ్బా! అదేం కుదరదు మేడం చెరొక దిండు ఎక్కిద్దాం అంటది. అంటే కవర్స్‌ని బట్టండి. ఈజీ కవర్స్ అయితే నేను దిళ్ళు మీరు బెడ్‌షీట్ ఎయండి అలా అలా మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదన్నా ఎప్పుడన్నా చిన్నపాటి కవర్స్ కనిపిస్తాయి మేడం ఇవాళ రివర్స్ అండి. మీకు తెలుసు కదా మా కార్తిక, నేను మా కార్తిక షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా! తన గురించే చెప్తున్నాను. మీరది నేనిది అని అలా డైవర్ట్ చేస్తూ ఉంటుందనమాట. అమ్మ ఫైనల్లీ అదిగోండి ఇవి 6x6 సైజెస్ అండి. అంటే మనకి క్వీన్ బెడ్‌షీట్ కంటే కూడా పెద్ద సైజు. ఇవి బాగున్నాయండి కలర్స్. ఇదిగోండి ఫస్ట్ ఒకటేసింది. ఇది పెద్ద గొప్పగా ఏమనిపించలేదు. ఏంటో గజిబిజిగా ఉంది. ఏదో హిప్నోటైజ్ చేసే వరల్డ్ లాగా కనిపించింది. చిన్న డబ్బాలు. అది కూడా చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఏదో మనకిప్పుడు 1,00,000 బూటీ శారీస్ లాగా 1,00,000 బాక్సెస్ దుప్పట్లాగా అనిపించింది నాకు. వామ్మో! అంతసేపు నేను దాన్ని చూడలేను అంటే నవ్వి ఇదిగోండి ఇంకోటేసారి ఇది చాలా బాగుందండి. క్రీమ్ మీద గ్రీను. ఇది నాకు పెద్ద గొప్పగా ఏమి అనిపించలేదండి. గ్రే షేడ్స్ అంటే కొంచెం డల్‌గానే ఉంటాయి. అందులో ఇంకా లైట్‌గా ఉందది. అండ్ ఇప్పుడేసింది బాగుంది. పువ్వు బ్రైట్‌గా ఉంది. అండ్ ఇది కొంచెం డల్‌గానే ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇది బాగుంది. బట్ దెన్ ఆ యెల్లో షేడ్స్ ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాము. సో మరి మా మమ్మీ ఏం పిక్ చేశారో నాకు గుర్తు రావట్లేదండి. మేబీ చూద్దాం. వీడియోలో ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇది నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ 5, 6 రోజులు అవుతుంది గైస్. కాకపోతే ఇంకా పెండింగ్ వీడియోస్ ఉన్నాయని ఒక్కోటి మీకోసం రిలీజ్ చేస్తూ వరుసలో ఇది ఇవాళ వచ్చిందనమాట. సో బేసిక్‌గా మీరు ఇవాళ చూడాలి అని రాసి పెట్టుందండి. అందుకని ఇదిగోండి ఇవాళ పెడుతున్నాను. మరి మా మమ్మీ వీటిల్లో ఏం పిక్ చేసింది? ఓకే. ఫైన్. ఐ థింక్ ఇది తీసుకున్నట్టుంది. గుర్తు రావట్లేదు గైస్. చూడాలి. ఇంటికెళ్ళిన తర్వాత ఏంటి ఆల్రెడీ పెట్టింది నా రూమ్‌లో. చూస్తానండి. ఏం తీసుకుందో మరి. ఐ హావ్ టు సీ. ఇది ఇందాక పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ కవర్ లోపల ఇట్లా ఏస్తే ఈ గ్రీన్ షేడ్ గూడా కొంచెం బానే ఉందండి. ఆలివ్ గ్రీను. ఇదిగోండి ఇది కొంచెం అట్లా బ్రౌన్‌లో లైట్స్ అనమాట. ఇంకేదైనా నేను టెంప్ట్ అవ్వలేదు. ఇది చూసారా కవర్ ఉన్నది, కవర్ లేనిది ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. 3 షేడ్స్ ఉన్నాయండోయ్. ఎవరికన్నా ఇట్లా సేమ్ డిజైన్ తీసుకుందాం ముగ్గురం అని అట్లా క్రేజీగా కొనాలి అనుకుంటే అదిగోండి సేమ్ డిజైన్ 3 షేడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి అదండి కలెక్షన్. ఏమండోయ్ ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నేను చెప్పినట్టే బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నీ. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం షూట్ చేసి పోస్ట్ చేస్తాను. బాయ్ అండి. ఉంటానే.